సిద్ధార్థరెడ్డి పోలీసు అధికారులను హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం బదిలీలు, సస్పెన్షన్లతో సరిపెట్టబోమని, అంతకు మించి చర్యలు ఉంటాయని వ్యాఖ్యానించారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై టీడీపీ నేతలు దాడి చేసి ఆయన అనుచరులపై అక్రమ కేసులు నమోదు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని విమర్శించిన సిద్ధార్థరెడ్డి పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని కూటమి నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులపై వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. నెల 2వ తారీఖున ఆలూరు నియోజకవర్గంలో ఆలూరు శాసనసభ్యులు విరూపాక్షి గారిపైన, ఆయన సోదరుని పైన, అలాగనే వైసీపీ కార్యకర్తలపైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి చేయడమే కాకుండా తిరిగి మళ్ళీ వాళ్ళపైనే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి ఈరోజు విరూపాక్షి గారిని, శాసనసభ్యుల్ని అరెస్టు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఆయనను కలిసి ఆయనకు మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, యువజన విభాగం తరఫున మేమున్నామని చెప్పి ఆయనకు ధైర్యం చెప్పడానికే ఈరోజు వచ్చి విరూపాక్షి గారిని కలవడం జరిగింది. ఒక బాధాకరమైన సంఘటన ఏమ్రా అంటే, గడిచిన 2-2.5 సంవత్సరాలుగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో దాడులు వాళ్ళే చేస్తున్నారు, మళ్ళీ తిరిగి కేసులు పెడుతున్నారు. చిన్న చిన్న వాటి నుంచి పెద్దదాని వరకు అమాయకులను ఇబ్బందికి గురి చేస్తూనే ఉన్నారు. కానీ ఈరోజు పరాకాష్ట ఎక్కడికి పోయిందిరా అంటే, ఒక ఎమ్మెల్యేకు కూడా రక్షణ లేదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి తెలియజేస్తూ విరూపాక్షి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. పాపం ఆయన ఒక రైల్వే కాంట్రాక్టర్, ఆ తర్వాత జెడ్పీటీసీగా పనిచేసినాడు, ఆ తర్వాత ఆలూరుకు ఎమ్మెల్యేగా గెలిచినారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాదాపుగా ఆలూరు నియోజకవర్గంలో గెలిచి ఇప్పటికి 30 ఏళ్ళు దాటిపోయింది నాకు తెలిసి. వాళ్లకు గతి లేదు, ఆ ఆలూరు నియోజకవర్గంలో గెలిచే ప్రసక్తి లేదు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా కూడా వాళ్ళకు ఎటువంటి ఉపయోగం లేదని తెలుసుకొని మొన్ననే చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు అడిగి. ఆలూరుకు వచ్చి మీరు ఏం చేస్తారో ఏమో తెలీదు, వచ్చే ఎలక్షన్ల కల్లా లేదా స్థానిక సంస్థల ఎన్నికల కల్లా ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలా. నెల 2వ తారీఖున